అసలు మన అందరం కరెక్ట్ ఉంటే అసలు ఈ ఎలక్షన్లో ఇంతమంది పోటీ ఎవరు చేయరు. అంతా మన వల్లనే ఇంతమంది పోటీ చేస్తారు. ఎందుకంటే మనం ఎలక్షన్లో పైసలు తీసుకున్నాం కదా, చాలామంది పంచడానికి రెడీగా ఉన్నారు, చాలామంది ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మన అందరం పైసలు తీసుకుని ఓటేస్తున్నాం కదా. ఒకవేళ మనం పైసలు తీసుకోకుండా ఓటేయకుంటే ఇంతమంది రారు కదా నిలవన్నీకి. వాళ్ళ దృష్టిలో ఏముందంటే వీళ్ళు పైసలు తీసుకుని ఓటేస్తూ నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా వీళ్ళ మీద. ఎప్పటికల్లా నన్ను వాళ్ళు అడగారు కదా, పైసలు వంచినా నన్ను వాళ్ళు అడగారు, నేను గెలిచిన తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు పైసలు అని చెప్పేసి ఇంతమంది రెడీ అవుతున్నారు. ఇదంతా మనం ఏదో రాజకీయానికి అన్నాడు కాదు, ప్రజల దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. మనం ఎప్పుడైతే మారుతామో రాజకీయ నాయకులు కూడా మారుతారు. ఏంటంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పైసలు తీసుకుని మానేయి. ఈసారి మానేయండి, 2025లో తీసుకుని మానేయండి. సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే కానీ నిజాయితీగా ఓట్లేయండి. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కదా, అరే ఈసారి ఎవ్వరు పైసలు వంచితే మనకు ఓట్లేరా, నిజాయితీగా కరెక్ట్ పనిచేసిన వాళ్ళకి ఓటేస్తే అర్థమవుతుంది కదా. అప్పుడు అడుగున మంది అయినా తగ్గుతారు కదా ఎలక్షన్లో పోటీ చేసేటోళ్ళు. ఇక ఆలోచించి ఓటేస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ మనం మారాలి, పక్కోడు కాదు మారేది. అర్థమవుతుందా?